హెల్తీ ఆకుకూరతో మీ ముందుకు వచ్చేసాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈ పొనగంటి కూరకి ఈ పేరు ఎలా వచ్చిందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ మనం పప్పు నానబెట్టుకోవాలండి. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పప్పును నానబెట్టుకోండి. అంటే కందిపప్పు మంచి బలం కదండి, హెవీనెస్ ఉండదు. సో నానబెట్టుకుంటే బాగుంటుంది. ఆకుకూరని శుభ్రంగా కడుక్కుందాం. ఇసుక లేకుండా చాలా 1-2 సార్లుగా శుభ్రంగా కడుక్కోండి. ఏమాత్రం ఇసుక తగిలినా సరే మనకి అస్సలు తినాలనిపించదు. వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్లా ఉండాలి. నెక్స్ట్ మనం పప్పుని ఉడకబెట్టుకుందాం. చూడండి, ఇంకా ఉడకలేదు. ఆల్రెడీ కొంచెం సేపు అయ్యింది కానీ ఇంకా కొంచెం ఉడకాలి. ఇంకా పలుకుల్లా ఉన్నాయి కదా, ఇంకొంచెం ఉడకాలి. మరీ మెత్తగా అయిపోకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు అనమాట. పప్పు మాత్రం కుక్కర్లో పెట్టకూడదు, మనం ఇలాగే ఉడకబెట్టుకోవాలన్నమాట. పొడి పొడిగా వస్తుంది. ఇందులో 4 పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసి ఉడకబెడుతున్నాను. ఇప్పుడు మనం శుభ్రం చేసిన ఆకుకూరనేమో అందులో పప్పులోని యాడ్ చేసుకోవాలి. ఆకుకూర అలా వేసి ఉంచేయండి, ఎందుకంటే ఆకుకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, అది కొంచెం మగ్గి లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. చూడండి, నేను అంత ఆకు వేస్తున్నాను కదా, కొంతసేపటికి చూడండి అది మగ్గి ఇంకా లోపలికి వెళ్ళిపోద్ది. ఇంత ఆకు వేసామా అన్నట్టు కూడా ఉండదు. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. పసుపు ఆల్రెడీ యాడ్ చేసేసాం కదా, నెక్స్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. కలిపేసుకొని మళ్ళీ కొంతసేపు మగ్గనిద్దాం. కంటి చూపు కూడా మెరుగుపరిచే అన్ని బెనిఫిట్స్, విటమిన్స్ ఈ ఆకుకూరలో ఉంటాయని పొనగంటి కూర అంటారు. కారాలతో మగ్గేటప్పుడు కొంచెం మూతను కూడా సైడ్ చేసుకొని పెట్టుకుంటే గాలి బయటకు వెళ్ళేలా మూత పెట్టుకోవాలన్నమాట. చూడండి, అలా దగ్గర అవుతుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయేలాగా మనం దగ్గర చేసుకుంటాం. తాలింపు వేయడం అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ పప్పుకి కొంచెం నెయ్యితో మనం తాలింపు వేసుకుంటే ఇంకా అమృతంలా ఉంటుంది. ఇది మా అత్తయ్య గారి రెసిపీ అండి. మా అత్తయ్య గారు నాకు పెట్టినంత వరకు నాకు అసలు ఈ ఆకు గురించే తెలియదు. ఈ ఆకుకూరలు కూడా సరిగ్గా తినేదాన్ని కాదు. మా అత్తయ్య గారు పెడుతూ దాని బెనిఫిట్స్ అన్నీ చెప్పేసరికి, ఆ రుచికి, ఆవిడ చెప్పే మాటకి నాకు ఇంకా తప్పకుండా మన మెనూలో ఇవి ఒకటి పెట్టుకోవాలి, వీక్లీ 2 అయినా తినాలి అని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. ఈ పప్పుతో పాటు కాంబినేషన్గా రసం కూడా ఉండాలి. నేను ఆల్రెడీ రసం పెట్టేసుకున్నాను. అది అందరికీ తెలిసే ఉంటుందేమోనని నేను ఇంకిత రసం పెట్టలేదు. ఈసారి రసం రెసిపీ కూడా నేను త్వరలో పెడతాను. చూడండి, పప్పు అనేది వేడిగానే ఉంది, ఇంకా కొంచెం లూజ్గా ఉంది కదా. చల్లారిన తర్వాత మనకి ఇంకా పొడి పొడిలాడుతూ ఉంటుంది అనమాట. స్వామికి ఆఫరింగ్ కూడా అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.